నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. సంక్షోభంలో ఉన్న రైతులను ఎన్డీఏ ప్రభుత్వము అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు. పేర్నమిట పొగాకు వేలం కేంద్రం వన్ని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి మంత్రి సందర్శించారు. ఒకటవ వేలం కేంద్రంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి పొగాకు కొనుగోళ్లను మంత్రి స్వామి స్వయంగా పరిశీలించారు. ఏ గ్రేడ్లు ఎంత మేర ధరకు కొనుగోలు చేస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. ఎన్ని కొనుగోలు సంస్థలు బిడ్లో పాల్గొంటున్నాయనే వివరాలను తెలుసుకునేందుకు రైతులతో ఆక్షన్ అధికారులతో మాట్లాడారు. కొంతమంది రైతులు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి ఈ విషయాల్లో రైతులు రాజకీయ పార్టీల మాయలో పడవద్దని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులు ధైర్యంగా ఉండాలని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని అన్నారు. బయ్యర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి గతంలో ఎలా కొన్నారో అదే విధంగా కొనేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు. కొంతమంది దీన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఆ రాజకీయాలు చేసేవారు గతంలో ఎందుకు కొనలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రితో పొగాకు సంక్షోభం గురించి మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రైతులు కూడా పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటించి పంటను వెయ్యాలని సూచించారు. గతంలో మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయని, ఎక్కువగా నో బిడ్ వస్తుంది కాబట్టి వ్యాపారులతో గట్టిగా చర్చించి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో 70% కొన్నవారు ఇప్పుడు 40% కొంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కొనుగోళ్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి ఎక్కువ మంది వ్యాపారులు కొనుగోళ్లలో పాల్గొనేలా చేస్తామన్నారు. పొగాకు రైతుల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఈడీతో మాట్లాడి అన్ని విధాలుగా పొగాకు రైతుకు మేలు జరిగే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ పరిశీలనలో ఆర్ఎం లక్ష్మణరావు, బోర్డు అధికారులు, రైతు ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. మంత్రి గారు వచ్చారనన్నా 10 రూపాయలు పెంచారు లేదా? అదే రేటా? ఇంకా ఆయన వచ్చినా ఎక్కువ శాతం 40% పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది. నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది అన్నారు. అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది. బయ్యర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి, కానీ బయ్యర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలా అది నామినల్గా చేస్తూ ఉన్నారు. ఈరోజు గ్రేడ్యుయేషన్లో కూడాను పోయిన సంవత్సరం సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం ఉంది. ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే పొగాకు రైతుల సంక్షేమం కొన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మా పెద్ద దామచల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ ద్వారా కొనుగోలు చేశాం. అదేవిధంగా 15-16 సమయంలో సంక్షోభంలో ఉన్నప్పుడు, రైతులు కూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి క్వింటాకు 2000 అదనంగా ఇచ్చాం. కేంద్రం 1500 ఇస్తామంటే మిగిలిన 500 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి చరిత్రలో ఎన్నడూ లేదు ఇచ్చాం. అపరాధ రుసులు లేకుండా ఎక్సెస్ క్రాప్ని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను రైతులు తెలియజేస్తున్నాను. ఎవరైతే బయ్యర్లు ఉన్నారో వ్యాపారస్తుల మీద కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి నేను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటాను. వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం ఏ విధంగా కొనుగోలు చేశారో అదే విధంగా అదే స్థాయిలో కొనుగోలు చేయాలంటే కొన్ని కంపెనీలు పోయినసారి 60% కొన్నప్పుడు ఈ సంవత్సరం 40లో ఉన్నారు. కొన్ని పోయినసారి 15% కొని ఇప్పుడు 5% ఉన్నారు. స్టార్టింగ్లో సీజన్ ప్రకారం ఆ కొనుగోలు కూడా చేయాలనేది కూడా వ్యాపారుల మీద మేము మాట్లాడి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం. అంటే గత ప్రభుత్వంలో ఊరికంటే ఆ ప్రభుత్వం కొనలా, వాడు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం కొంటుంది వ్యాపారస్తులు. మేము ఉన్నప్పుడు 15-16లో వ్యాపారస్తులు తక్కువగా కొని రైతు నష్టపోయిన సమయంలో 2000 రూపాయలు క్వింటాకు అదనంగా ఇచ్చి ఆదుకుంది మా ప్రభుత్వం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఆ రోజు మన వాణిజ్య శాఖతోటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కేజీ 15 రూపాయలు ఇస్తామంటే 5 రూపాయలు అదనంగా కలిపారు రాష్ట్ర ప్రభుత్వం.
చరిత్ర ఒక్కలా చూసుకుంటే చదివి ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఎఫ్ కూటమిలోనే 2,000 రూపాయలు అదనంగా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకు ఆదుకున్నది. దయ్యాలు నీదే కాదు. నిన్న మాట్లాడిన వాళ్ళు వ్యాపారులు ఉన్నారు కదా, ఎందుకు కొనట్లేదు మీరు అడగచ్చుగా. మీరు ఆయన్ని ఎందుకు కొనలేదని అడిగారు మీరు. అప్రస్తుతం, ఎందుకంటే రాజకీయాల నేను పోలా, రైతుల కోసం నేను వచ్చాను. మీరు అడిగారు కాబట్టి రైతులు వచ్చా. నిన్న మాట్లాడిన పెద్ద మనిషికి వ్యాపారం ఉంది, ఎందుకు కొనుగోలు చేయట్లేదు ఆయన? రైతులు అమాయకులు అనుకుంటున్నారా? అంతకుముందు సంక్షోభంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే, అదే మా పెద్ద ఆయన దామచర్ల ఆయన గారు ఉన్నప్పుడే కొన్నాం మేము. మధ్యలో పనులు చేశారా? పొగాకు రైతులకి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇక్కడ రాజకీయాలు లేవు. నేను మొన్న కూడా మాది చెప్పిన తర్వాత వచ్చారు, వాస్తవాలు చూద్దాం. నేను కూడా వచ్చాను. లోబిట్ 40% ఉంది. దానికి అధికారం ఏం చెప్పారంటే మేము సూచించిన గ్రేడ్లు తీసుకొచ్చుకోమని చెప్పారు. తప్పకుండా మార్కెట్లో సంక్షోభంలోకి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆ ప్రభుత్వం ఏమన్నా కొనదా చెప్పండి? వ్యాపారులే కదా కొంది. ఈరోజు కూడా వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నాను. అధికారులు వ్యాపారులు సమస్య ఈలోపు ఈడీ గారు కూడా పెట్టారన్నారు. నాకు వేరే అపాయింట్మెంట్ కుదిరితే నేను ఆ రోజు లేదా ఇంకో రోజు ప్రత్యేకంగా మీటింగ్ పెడతాను. జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుండి జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ శక్తి యాప్ అవగాహన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా జరిగేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ శక్తి యాప్ అవగాహన కార్యక్రమాలు ఈ నెల 15వ తేదీ నుండి సచివాలయాల పరిధిలో జరుగుతున్నాయని కలెక్టర్ అన్నారు. ఈ అవగాహన ప్రక్రియ క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడం, ప్రభుత్వం రూపొందించిన బ్రోచర్ను ప్రజలకు అందజేయడంతో పాటు వారి మొబైల్ ఫోన్ నందు సంబంధిత యాప్లు డౌన్లోడ్ చేయడం జరగాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర పేరుతో ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ముఖ్య ఉద్దేశంను, దాని వలన కలుగు లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ అవగాహన ప్రక్రియ ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన లక్ష్యం మేరకు పని దినాలు కల్పించేలా క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఓలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి, డ్వామా పీడీ జోసెఫ్ కుమార్, డిపిఓ వెంకటనాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ బాలశంకర్రావు పాల్గొనగా క్షేత్రస్థాయి నుండి మున్సిపల్ కమిషనర్లు, డిఎల్డీఓలు, ఎంపీడీఓలు, ఈఓ, పీఆర్డీలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ మాట వారికి చెప్పాలి, శక్తి యాప్ డౌన్లోడ్ చేయించుకోవాలి. అదే విధంగా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వారికి అవగాహన కల్పించాలి. సో ఇది అందరూ సెక్రటేరియట్ స్టాఫ్స్కి ఆల్రెడీ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము. అదేవిధంగా ప్యాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రోగ్రెస్ చూస్తే అంటే ఇది 15th ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అయింది కదా, ఏప్రిల్ 15 నుంచి జరుగుతుంది. ఆల్రెడీ ఒక 7 days అయింది. 7 daysలో మనం చేసిన ఇది చూస్తే అరౌండ్ 15% చేసి ఉన్నాం. ఇంకా 85% మనకు పెండెన్సీ ఉన్నాయి. కొన్ని జిల్లాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు, అనకాపల్లి, మాన్యం, అదేవిధంగా సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, దే హ్యావ్ కవర్డ్ మోర్ దెన్ 50% ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు. పల్నాడు లాంటి డిస్ట్రిక్ట్ చూస్తే దే హ్యావ్ కంప్లీటెడ్ అరౌండ్ 80% కంప్లీట్ అయింది. సో ఇది మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే బాటమ్ 5లో ఉన్నాము, అంటే 24th పొజిషన్లో ఉన్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో ఇది ప్రయారిటీ. సో మీకు 3 days మాక్సిమం బై ఫ్రైడే నాటికి ఇక్కడ సరే, ఇక్కడ దీనికి చేయాల్సినంత ఏంటంటే మేడం గారు వచ్చిన తర్వాత కూడా అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ మనమిత్ర క్యాంపెయిన్ ఇది ఆషామాషిగా చేయమాకండి దయచేసి. ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫోటో ఇచ్చేసి ఆ పాంప్లెట్ ఇచ్చేసి ఫోటో కొట్టేస్తే సర్వే పూర్తయిపోద్ది. అది పెద్ద ఇష్యూ కాదు. మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని మండలాలు చేస్తున్నారు. ఎస్ఆర్పాడు అయితే 72% చేశారు. అదేవిధంగా మద్దిపాడు కూడా 47% చేశారు. ఇవన్నీ చాలా చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్పేది, మీ అందరూ చెప్పేది ఏంటంటే కమిషనర్స్ కానీ ఎంపీడీఓస్కి మీ స్టాఫ్ క్లియర్గా చెప్పండి. ఇది రేపు మళ్ళా ఇప్పుడు దాకా మన డిపిఓ గారు మీ అందరితో మాట్లాడారు ఐవీఆర్ఎస్ కాల్స్ గురించి. ఇదే విధంగా మనమిత్ర గురించి కాల్స్ వస్తే ఏదో కాకి ఉంచిపోయారు సార్ అని చెప్పే పరిస్థితి ఉండకూడదు. ఇక్కడ దయచేసి అందరూ వినండి ఒకసారి. దాంట్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాంప్లెట్లో ఉంది, క్లియర్గా ఉంది మనమిత్ర సంబంధించి మీకు. దాంట్లో ఆ పాంప్లెట్లో 3 ఇష్యూస్ ఉన్నాయి.
3 ఇష్యూస్ ఏంటంటే సైబర్ క్రైమ్ ఒకటి, ఒక పక్క సైబర్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి త్రిపురాంతకం, ఇంకోటి ఏముంటుంది. రక్తహీనత లేని జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. పౌష్టికాహార పక్షోత్సవాలు ముగింపు సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ర్యాలీలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుండి మినీ స్టేడియం వరకు సాగింది. జిల్లాలో శిశు మరణాలు తగ్గించాలని, బాల్య వివాహాలు తగ్గించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా నిర్వహణలో ఉన్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేసే విధంగా గ్రామ స్థాయి వరకు ప్రచారాలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. తల్లి బిడ్డ క్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పోషక విలువలను ప్రజలకు తెలియజెప్పి తద్వారా రక్తహీనత లేని చిన్నారులను తయారు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పోషక లోపాలు ఉన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చినటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పోషక లోపాలను అధిగమించడానికి అవకాశం ఉంటుందని, అందువలన అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే ఆహారాలను తల్లి, బిడ్డ, గర్భిణీ స్త్రీలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తగినంత ఉండే వాటినే తింటానని, కృత్రిమ రంగులు, రసాయనాలు, అధిక ఉప్పు, నూనెలు, చక్కెరలు మరియు నిల్వ ఉంచిన పదార్థాలు తిననని, ఇవి ఆరోగ్యానికి హానికరమని, ఉపకాయానికి లేదా ఇతర అనారోగ్యాలకు మూలమని తెలుసుకొని మా తోటి వారికి కూడా పోషకాహార ఆవశ్యకత, ప్రేమ, ధైర్యం, బాలింతకు అత్యంత కీలక. సిరిధాన్యాలను మరవద్దు, ఆరోగ్యానికి అనవద్దు. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే బాల్యంలో చాలా విలువైంది. ఈరోజు బాల్యంలో శిశు మరణాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, మాతృ మరణాలు తగ్గించుకోవాల్సిన విషయం ఉంది. కూడా మన జిల్లాలోకి వచ్చేలాకే వీటితో పాటు బాల్య వివాహాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం ఒక సమీకృతంగా తీసుకొని ఈ కార్యక్రమాలు ఏదంటే పోషణ పహాడ్ కింద, పట్టువాడ కింద మన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. జిల్లాలో రోజుకొక థీమ్తో గ్రామ స్థాయి వరకు కూడా కార్యక్రమాలు తీసుకుంటున్నారు. దీనిలో పిల్లలకి తల్లిపాలు శ్రేయస్కరం అనేది, తల్లిపాలు ఎక్స్క్లూజివ్ తల్లిపాలు మాత్రమే పట్టాలని, ఆ తర్వాత వచ్చేసరికి వీనింగ్ చేసుకోవటం, ఆ నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల్లో మొదటి 1000 రోజులు వాళ్ళు పాల నుంచి ఆహారంలోకి మారిన తర్వాత భోజనంలోకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ ఏది ఇవ్వాలి అనే మీద అవగాహన కల్పిస్తూ దీనికి సంబంధించినటువంటి టెక్నాలజీని కూడా అంగన్వాడీ కేంద్రాలకి మనం అందజేస్తాం. ఎందుకంటే పిల్లల్లో వికాసాన్ని గుర్తించడం కోసం ఇది శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంతోపాటు కామన్గా వచ్చేటువంటి క్వాషియార్కర్, మెరాస్మస్, ఎనీమియా ఈ 3 వ్యాధులను కూడా గుర్తించి వాటికి చికిత్స అందే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇది కలెక్టర్ గారు చెప్పినప్పుడు మన జిల్లాలో ఎనీమియా రహిత జిల్లాగా తీసుకురావాలనేది లక్ష్యం. ఈ లక్ష్యాన్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. దీని విషయంలో అధికారులు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్స్, అదేవిధంగా స్కూల్కి వచ్చే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 3 కూడా కీలక భూమిక పోషించాలి. దీని విషయంలో మనకి ఇక్కడే బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ప్రభుత్వ కార్యాలయంలోకి వచ్చినటువంటి తల్లికి బిడ్డకు పాలు ఇచ్చేదానికి కావాల్సినటువంటి ప్రైవసీ కోసం రూమ్ ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నాను. ఇదే విధంగా దీన్ని ఎక్కడైతే ఎక్కువ మంది మహిళలు వచ్చేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకెక్కడ కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేసే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను వారికి కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా నేను అభినందన తెలియజేసుకుంటూ. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తరలిస్తున్న ముఠాను సింగరాయకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు విలువైన పంచలోహ విగ్రహం, బంగారం, ఇతర ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక సర్కిల్ కార్యాలయం వద్ద సీఐ హజరతయ్య ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
గుజ్జుల యలమందారెడ్డి నగర్ వద్ద నివాసం ఉంటున్న కుంచాల గురవమ్మ స్థానికంగా వేరుశెనక్కాయలు అమ్ముకుంటూ జీవిస్తుండేది. అయితే గత 4 ఏళ్లుగా ఒడిశా రాష్ట్రం నుండి రైళ్లలో గంజాయి తీసుకొచ్చి స్థానిక యువతకు విక్రయిస్తోంది. మిగిలిన ముఠా సభ్యులైన ఒంగోలు మండలం పేర్నమిట్టకు చెందిన తన్నీరు మధుబాబు, బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొమ్మినేని వారిపాలెనికి చెందిన రాఖూరి దుర్గారావు, గుంటూరు నగరం లాలాపేట పట్టణం బజారుకు చెందిన కల్లం రవికుమార్ గురవమ్మ నుండి గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్ఐ మహేంద్ర సిబ్బందితో కాపు కాశారు. గురవమ్మ నుండి కొనుగోలు చేస్తుండగా దాడి చేసి 4గురిని అదుపులోకి తీసుకుని 4 కేజీల గంజాయి, 3 లక్షల రూపాయల విలువైన అమ్మవారి పంచలోహ విగ్రహం, 24 గ్రాముల బంగారు ఆభరణాలు, 250 గ్రాముల వెండి సామాన్లు, ఇత్తడి గంటలు, రాగి వస్తువులు, శిలా తోరణాలు, బ్యాటరీలు, ఇన్వర్టర్లు, సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ సుమారు 10 లక్షలుంటాయని తెలుస్తోంది. ఈ మేరకు నిందితులను విచారించగా మధుబాబుపై 11, దుర్గారావుపై 3, రవికుమార్పై 3 చోరీ కేసులు వివిధ జిల్లాల్లో నమోదై ఉన్నట్లు గుర్తించారు. గౌరవనీయులు పెద్దలు మా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆదేశాల మేరకు రాయపాటి శ్రీనివాసరావు గారు గవర్నర్ డీఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈ యొక్క గుజ్జల యలమందారెడ్డి నగర్లో ఉన్నటువంటి కుంచాల గురవమ్మ ఆమె గంజాయి అమ్ముతున్నటువంటి సమాచారం మీద ఈరోజు నా సిబ్బందితో, నేను ఎస్ఐ గారు మా సిబ్బందితో వెళ్ళి చూడగా అక్కడ ఒక 3 వ్యక్తులు కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని వెళ్తూ ఉన్నారు. వాళ్ళని ఆపి సోదా చేయగా వాళ్ళ దగ్గర గంజాయి సుమారు ఒక్కో ధర కేజీ బావు, కేజీ 200, కేజీ 1100 గ్రాములు అలా ఉండింది. ఇది ఎక్కడైనా అడిగితే ఇక్కడే కుంచాల గురవమ్మ అని అక్కడ దగ్గరలో ఇంటి సమీపంలో ఆమె దగ్గర కొంటున్నామని చెప్పారు. తర్వాత ఆమెను కూడా చెక్ చేస్తే ఆమె దగ్గర కూడా సుమారు 1.5 కిలో గంజాయి దొరకడం జరిగింది. తర్వాత అసలు వీళ్ళ గురించి విచారించుకుంటూ వస్తే వీళ్ళ ముద్దాయిలు చిటితోటి మధుబాబు అలియాస్ తన్నీరు మధుబాబు అంటారు, అలాగే రాఖూరి దుర్గారావు, పత్తి రవి, కుంచాల గురవమ్మ, ఈ 4 దగ్గర గంజాయి పుట్టుకోవడం జరిగింది. ఇక చిటితోటి మధుబాబు అని ఇతను అంతర్ జిల్లాల దొంగ, మన జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాలో కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఆల్రెడీ గతంలో ఇతని మీద సుమారు ఒక 70-80 నేరాలు ఉన్నాయి. రీసెంట్గా ఇతను ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడని చెప్పి అంటే మన జిల్లాలో అయితే తాళ్ళూరు పోలీస్ స్టేషన్లో 3, జరుగుమల్లి స్టేషన్ మన పరిధిలో జరుగుమల్లి స్టేషన్లో 2, అద్దంకి పోలీస్ స్టేషన్లో 1, ఎన్జీవాడ పోలీస్ స్టేషన్లో 2, పొదిలి పోలీస్ స్టేషన్లో 1, వినుకొండ పోలీస్ స్టేషన్ 1, కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్ 1, ఇలా సుమారు 11 నేరాల్లో ఇతను, కొన్ని నేరాలు వాళ్ళ బామర్ది రాఖూరి దుర్గారావు అని చెప్పి ఇతను తోడుగా అసిస్టెంట్గా తీసుకెళ్ళి ఒక 3 నేరాలు మిగతా ఇతను ఓన్గా చేయడం జరిగింది. ఈ నేరాల్లో అంటే ఎక్కువ ఇతను ఈ యొక్క టెంపుల్స్కి వెళ్ళడము, రాకేసిన టెంపుల్స్లో ఉన్నటువంటి విగ్రహాలు, అలాగే అక్కడున్న అమ్మవారి మీద ఉన్న తాలిబొట్లు, వెండి సంబంధించిన వస్తువులు, ఇలా మకర తోరణాలు, గంటలు, ఆడున్నటువంటి మిగతా ఆర్టికల్స్ అన్ని కూడా దొంగతనం చేయడం జరిగింది. అలాగే పలుకూరు ఆ గ్రామంలో జరిగినటువంటి దొంగతనాలు అయితే సోఫా సెట్స్, డబుల్ కాట్ బెడ్, ఏసీ, గ్రేజరు, దివానా కాటు, ఇంకా వాష్ బేసిన్ అలాంటివి చేయడం జరిగింది. అలాగే అద్దంకిలో చూసినట్లయితే మిరపకాయలు, అంటే ఆటో వేసుకొని పోయి ఖాళీకి వస్తున్న అక్కడ మిరపకాయలు దొరికితే ఆ మిరపకాయలు బంగారం ధర కొనుగోలుదారులకు అందనంతగా దూసుకెళ్తోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా, చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలిరావడంపై మిలియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర సోమవారం తొలిసారిగా $3,400 మార్కును అధిగమించింది. ఒక్క రోజులోనే ఔన్స్ బంగారం ధర $110 పెరిగి $3,424కు, ఔన్స్ వెండి ధర $33కు చేరాయి. రాత్రి 11:30 సమయానికి అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $3,413, ఔన్స్ వెండి ధర $32.6 వద్ద ఉండగా హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర ₹1,15,000 వద్ద, కిలో వెండి ధర $98,200 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ ఏడాదిలో మేలిమి బంగారం 10 గ్రాములు ₹21,000 అంటే 26% పైగా పెరిగింది. ఈ ఏడాది మార్చిలో ఔన్స్ బంగారం ధర $3,000కు మించింది. రూపాయితో పోలిస్తే డాలర్ విలువ దాదాపు స్థిరంగా ఉన్నా మరికొన్ని ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే బలహీనపడుతోంది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గి డాలర్ బలహీనపడే అవకాశాలున్నందునే
సురక్షిత పెట్టుబడి సాధారణంగా భావిస్తూ బంగారం పైకి పెట్టుబడులను అంతర్జాతీయ పెట్టుబడిదారులు మళ్లిస్తున్నారని చెబుతున్నారు. ఇవన్నీ కలిసి బంగారం ధర పెరిగేందుకు కారణమవుతోంది. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని మార్కాపురం పట్టణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 4 యుగాల దేవుడిగా పూజలు అందుకుంటున్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి రథోత్సవాన్ని సోమవారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మార్కాపురం ఇలవేల్పు శ్రీలక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచెల జనార్దన్ రావు, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారి సేవలు తరలించారు. అశేష జలవాహిని మధ్య స్వామివారి రథం మాడవీధుల్లో ముందుకు కదిలింది. తమ ఇష్టదైవాన్ని కనులారా తిలకించేందుకు పట్టణంతో పాటు జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ అంటూ చేసిన జయ జయ ధ్వానాలతో మాడవీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళల కోలాటం, తీన్మార్ ధరువులు, దేవుళ్ల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు గత 9 రోజులుగా బ్రహ్మాండంగా కన్నుల పండుగగా జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు రథోత్సవానికి కూడా సుమారు 1,00,000 మంది పైచలకు పాల్గొన్నట్టుగా సమాచారం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా భక్తులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఆ చెన్నకేశ్వరుని కన్నుల కటాక్షాలు పాత్రలో అయ్యే విధంగా అందరూ ఆ చెన్నకేశ్వరుని ప్రసన్నం చేసుకునే దానికి అందరూ కూడా వచ్చారు. ఆ చెన్నకేశ్వరుని ఆశీస్సులు ఈ మార్కాపురం ప్రజలకు, ఈ మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం మార్కాపురంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చేటటువంటి తల్లి బిడ్డలు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సేద తీరేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని మంత్రి స్వామి తెలిపారు. కలెక్టర్ కార్యాలయానికి వచ్చే తల్లులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థిని నిత్యం గమనిస్తూ ఉండాలని, బడికి వచ్చే విధానాన్ని నేర్పించాలని డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని మీకోసం భవనంలో పరీక్షా పర్వ 7.0 కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి ఓరియంటేషన్ సున్నితత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలకు విద్యార్థి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు కాళ్ల మధ్య దూరం, అడుగు అడుగు మధ్య దూరం గమనించాలని, వెళ్లేటప్పుడు కంటే వచ్చేటప్పుడు వేగం ఎక్కువగా ఉండాలన్నారు. విద్యార్థికి చెప్పే విషయం మనసులో నాటుకునే విధంగా ఉండాలన్నారు. విద్యార్థికి విలువలు తెలిసేలా పెంచాలన్నారు. విలువలు లేని వ్యక్తి సమాజానికి, కుటుంబానికి అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ ప్రిన్సిపల్ సామా సుబ్బారావు, నోడల్ అధికారి ఎం రమేష్, జిల్లా సైన్స్ అధికారి టి రమేష్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే అది గుర్తుంచుకుంటే కనుక పిల్లవాడిని వాడికి వైఖరులు మారుతుంది. కాబట్టి యాటిట్యూడ్ చేంజెస్ లైఫ్ అంటారు. వైఖరి మన జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి పిల్లవాడికి వైఖరి మారదు. పిల్లవాడు పాఠశాలకు వచ్చే విధానాన్ని పిల్లవాడికి నేర్పాలి. మీరు గమనించండి, నేను ట్రెండ్ మార్చి ఎప్పుడైనా సరే స్కూల్ పాఠశాలకు వచ్చేటప్పుడు వాడి కాళ్ళ మధ్య దూరం చూడండి, వేగం చూడండి. పాఠశాలకు వెళ్ళేటప్పుడు కాళ్ళ మధ్య దూరం ఉంటుంది, వేగం చూడండి. ఏది ఉంటుంది? ఆ నీరసంగా ఇంటికి వెళ్ళాలి వాడు. అయ్యో నా పాఠశాలను వదిలిపెడుతున్నాను, లేదా నా ఉపాధ్యాయుని వదిలిపెడుతున్నాను అని చెప్పేసి వాడి కాళ్ళ మధ్య దూరం వేగం అదైనా వెళ్ళేటప్పుడు తగ్గాలి, వచ్చేటప్పుడు పెరగాలి. ఆ ట్రెండ్ కనుక మార్చగలిగితే మన పాఠశాల బాగా ఉన్నట్లు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏదన్నా చెప్పండి, పిల్లవాడి యొక్క మనస్సుల్లో అదైనా. చిన్నపాటి వర్షానికి కర్నూలు రోడ్డు మొత్తం 2 అడుగుల ఎత్తు నీటితోటి నిండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ డ్రైనేజీని పరిశీలించడం జరిగిందని ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి పర్యటించారు. కల్లూరు రోడ్లు డ్రైనేజీ R&B అధికారులు నిర్మించాలని, దాని 2 భాగాలుగా చేసి ఒకదానిలో కేబుల్లో వైర్ వేసే మార్గము, రెండోది మురుగునీరు వెళ్లే మార్గం వేయడంతో మొత్తం నీరు బయటకు పోలేక అక్కడే ఆగిపోయి వర్షం పడ్డప్పుడు రోడ్డుపైకి నీరు వస్తుందని అన్నారు. అందుకోసం కర్నూలు రోడ్లోని కొన్ని ప్రాంతాల్లో వాల్స్ ని ఓపెన్ చేసి నీరు పోయే విధంగా ముందు తాత్కాలికమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అద్దంకి బస్టాండ్ వద్ద గల పెట్రోల్ బంకు వద్ద స్థలం ఆక్రమణ జరిగిందని, దానిని యాజమాన్యంతో చర్చించి తీసుకుని నిర్ణయం ప్రకారం ఆక్రమణ స్థలాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ డ్రైనేజీ నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేశామని అన్నారు. ఇవన్నీ ఏర్పాటు చేస్తే తాత్కాలిక పద్ధతిపై నీరు బయటకు వెళ్లే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. కమిషనర్ వెంట ఎంఈ చంద్రయ్య, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. మన ఒంగోలు నగరంలో చిన్న వర్షం వస్తూనే రోడ్లపైన అడుగున్నర లోతు వాటర్ నిలబడుతుంది. దానికి మా ఇంజనీరింగ్ విభాగం, మా ఎంఈ గారు, డిఈలు, ఏఈలు, తర్వాత మా శానిటేషన్ విభాగం సంబంధించినటువంటి వారు, మా అసిస్టెంట్ కమిషనర్, మేమంతా కూడా విజిట్ చేశాము. సో కారణం ఏమిటంటే R&B వాళ్ళు కట్టినటువంటి డ్రైన్లు కావడం వల్ల దాంట్లో 2 ఛాంబర్లు కట్టారు. ఒకటేమో కేబుల్ ఛాంబర్, అది రోడ్డు వైపు ఉండడం వల్ల కేబుల్ ఛాంబర్లోకి వాటర్ వెళ్ళే అవకాశం లేదు. దానివల్ల రోడ్డులో వాటర్ అంతా రోడ్డు పైన ఆగిపోతుంది. సో అందుకని కొత్తగా మేము ప్లాన్ చేస్తుంది ఏమిటంటే ఆ కేబుల్ ఛాంబర్ తీసేసి ఒకే డ్రైన్ పెట్టి పైన ఫుట్పాత్ పెట్టేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం. సో టెంపరీగా కొన్ని చోట్ల రేపు అనుకోకుండా నెక్స్ట్ మంత్లో వర్షం వచ్చినా కూడా ఈ వాటరు ఛానలైజ్ చేసే దానికోసం కొన్ని చోట్ల ఓపెన్ చేస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఈ ఎంక్రోచ్మెంట్ ఉంది, ఇది గతంలో కొన్ని కోర్టు వివాదాల వల్ల ఈరోజు అది పరిష్కారమైంది. ఈ పెట్రోల్ బంకు కూడా దాదాపుగా 15-20 అడుగులు లోపలికి వస్తుంది. ఇక్కడ కొత్త డ్రైన్ కడుతున్నాము. అందువల్ల ఈ రోడ్లో, కర్నూలు రోడ్లో వాటర్ ఆగకుండా ఉండేదానికోసం మేము, మా శానిటేషన్ సిబ్బంది, మా ఇంజనీరింగ్ సిబ్బంది అందరం కూడా ఈరోజు పరిశీలించాము. దీనికి టెంపరీ సొల్యూషన్ ఒకటి చేస్తున్నాము. తర్వాత శాశ్వత ప్రాతిపదికన కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని ఏ విధంగా ట్రాఫిక్ వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చేయాలన్నటువంటి ప్రణాళికతో ముందుకు. ఒంగోలు రూరల్ మండలం గుండాయపాలెంలో వైసీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడంపై
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అక్రమ నిర్బంధంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు, కార్యకర్తలు, లీగల్ సెల్ సభ్యులతో కలిసి చుండూరి రవిబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో స్వయంగా మాట్లాడి జరిగిన సంఘటన వివరాలను రవిబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రాత్రి 9:30 గుండాయిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు ఐలా వాణి, ఆమె భర్త ఏడుకొండలపై కొంతమంది కూటమి పార్టీకి చెందిన నాయకులు దాడి చేసి గాయపరిస్తే పోలీసులు దాడి చేసిన వారిని వదిలిపెట్టి గాయపడిన వారిని అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. గొడవలకు, కక్ష సాధింపులకు దూరంగా ఉండే ఐలా ఏడుకొండలు కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని అభివర్ణించారు. గత రాత్రి 12 గంటల సమయంలో ఏడుకొండలతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్టు, అక్రమ నిర్బంధంలోకి తీసుకువెళ్లారని అన్నారు. అయితే అరెస్టు అయిన వారిని పోలీసులు ఎక్కడుంచారో సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. న్యాయం పక్కన నిలవాల్సిన పోలీసులు అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులపై దాడులు చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చుండూరి రవిబాబు హెచ్చరించారు. అక్రమ కేసుల పట్ల వైసీపీ తమ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, హరిబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, భూమిరెడ్డి రమణమ్మ, కటారి సాయి, సంజీవ్, గుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడున్నారు? నాట్ రేస్డ్ కదా వాళ్ళు. ఇప్పుడు ఎన్ని ఫోన్లు కాదు, మీరు పొలిటికల్ గా ఉన్నారు, ఎలా చేయాలో మీకు కూడా తెలుసు. అది మీరు సాయంత్రం రండి, నేను మాట్లాడతాను. నాకు కావాల్సింది మా వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలని. మీరు ప్రొసీజర్ గా పోండి, నేను కాదనట్లా. ప్రొసీజర్ గానే వెళ్తాము. వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు అంటున్నా. మీ పోలీసులు మాకు తెలియదు అంటున్నారు, మేము అరెస్ట్ చేయలేదు అంటున్నారు. ప్రొసీజర్ గానే వెళ్తాము. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తారా లేదా నాకు అది చెప్పండి. ఎప్పుడు చేస్తారు? మీరు పక్కకు రండి, చెప్తాను. అవసరం లేదులేండి. ఐలా వాణి గుండాయపాలెం ఎంపీటీసీ సభ్యురాలు, వీళ్ళ భర్త ఏడుకొండలు. వీళ్ళు మోస్ట్ ఇన్నోసెంట్స్. ఈ అమ్మాయిని ఎంపీటీసీగా మా పార్టీ తరఫున పెట్టామే తప్ప వాళ్ళకి ఎటువంటి ధైర్యం కానీ, ఏదన్నా తగాదాల్లో పాతలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏమి అరగరు. అతను కూడా ఇంతే హైట్ ఉంటాడు. గొడవలు అంటే ఆవిడ దూరం వెళ్ళే వాళ్ళని పట్టుకొని వృద్ధాగా ఒంగోలు నుంచి తాగెళ్ళి ఒక ఇద్దరు బడి కొడతా ఉంటే ఎందుకు కొడుతున్నారని ఈ అమ్మాయి అడ్డం పోతే ఈ అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి హాస్పిటల్కి పోయి నన్ను కొట్టారయ్యా అని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టి ఈ అమ్మాయి నన్ను కూడా కొట్టారండి, నేను ఒట్లో వచ్చి మా సీసాలు పగలు కొట్టి బొంగు పగలు కొట్టి అని చెప్తే మాకు తెలుసులే పండి, అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు మీదే ఇప్పుడు మీదేనా చలాయించుకునేదనే మాట పోలీసు వాళ్ళు మాట్లాడతారంట. ఎవరు చలాయించారు? గుండాపల్లి ఎవరు చలాయించిందేం లేదు. అనవసరంగా ఆ ఊళ్ళో నేను అందరిని అడిగా, ఆ ఊరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగా, రేపు ఇంకో రోజు మీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇది మంచి పద్ధతి అని అడిగితే మాకు సంబంధం లేదన్న, ఇది ఒంగోలులో రాజకీయాలు అంటున్నారు. మరి ఒంగోలులో ఎవరు ఇన్వాల్వ్ చేశారు, ఎవరు చెప్పారో తెలియాలా. ఇటువంటి అమాయకుల మీద పార్టీ అని చెప్పి అంత నిర్లక్ష్యమా? అంటే ఒక పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఎక్కడున్నారని చెప్పమంటే ఇంతవరకు చెప్పట్లే. 5 మనుషుల గురించి చెప్పకుండా తర్వాత పెడతాం చూస్తామంటే ఇప్పుడు ఎక్కడ అరెస్ట్? ఇప్పుడు సీఏ గారు చెప్పింది మీరు అందరు విన్నారు. మేము కోర్టు సాయంత్రంలో పెడతా ఉంటారు. ఇప్పుడు ఆయన కస్టడీలో ఉంటే ఎక్కడున్నారో చెప్పాలి కదా. మనుషులు, లాయర్లు వచ్చారు, కలుసుకునే అవసరం ఉంటుంది కదా. ఇది చాలా తప్పు. ఒకవేళ వీళ్ళ మీద కంప్లైంట్లు చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్లు చేస్తే మీరు పరిహారం అనుభవిస్తారు. ఇట్లాంటి అన్యాయాల జోలికి వస్తే మాత్రం 1కి 2 రెట్లు మీకు రియాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఫాల్స్ కేసులు పెడితే ఈ పోలీసులు ఇటువంటి అక్రమ నిర్బంధాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు, ఎందుకు నిర్బంధించారు, ఎక్కడున్నారని అడుగుతుంటే ఆ సమాధానం నోచుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏ రవ్వంత ఆపద జరిగినా తాలూకా పోలీసు వారిదే బాధ్యతని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేశారు కాబట్టి తక్షణమే వాళ్ళని 24 గంటల్లో కోర్టులో చూపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైస్ ఎంపీపీని మేము షాపుల్లో కూర్చున్నాం. మా ఆయన మీ ఇద్దరమే. ఒక అతను గుండాయిపాలెం
మేమిద్దరం కూర్చుంటే ఒక అతను తాగొచ్చాడు. తాగి వచ్చేసి పెద్దసింగి వెంకటేశ్వర తన పేరు. తనకేదో మా బావ మీద గొడవ అంట అతనికి. మాకు సంబంధం ఏం లేదు. మా బావ ఏదో పన్ను కాడ కొంచెం ఇద్దరు గొడవ అయిందంట ఒంగోలులో గొడవ అయితే అది మనసులో పెట్టుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు. ఎందుకు మమ్మల్ని కొడుతున్నాడు నేను అడిగినందుకు, మీ బావ నన్ను కొట్టడానికి వచ్చాడు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకోండి, మమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే, కాదురా నువ్వు కూడా వాడు తమ్ముడుగా మీ అన్నయ్య మనల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి నేను మటు ఖచ్చితంగా కొట్టాల్సిందేను అని చెప్పి వచ్చి కొట్టాడు. నేను అడ్డుపడ్డాను, ఎందుకు మా ఆయన కొట్టాను, నన్ను కూడా కొట్టారు, గీసారు బాగా, రాడ్డు బాగా కొట్టారు. అక్కడ మా ఈ సీసాలు ఉంటాయి, షాపు కాబట్టి సీసాలు ఉంటాయి, ఆ సీసాలు మొత్తం ధ్వంసం చేసి ఆ పప్పు ముద్దలు అవన్నీ వేసుకుంటాం, అవి మొత్తం నీళ్ళపాలు చేసారు, బల్లలన్నీ దొల్లి చేశారు. సీఏ గారు వచ్చి ఏం జరిగిందో కూడా అడగలేదు మమ్మల్ని. వాళ్ళ మాటలు వింటున్నారు కానీ నా మాట అసలు ఎవరు వినలేదు. సీఏ గారు అసలు వినలేదు. నేను చెప్పాను ఇట్లా సార్ ఇట్లా గాయాలని అంటే, ఏం బాగానే ఉందిగా, చేతికి ఏమైంది, అంత బాగానే ఉందిగా అని కేర్లెస్గా మాట్లాడాడు అతను. మా ఆయనకి షుగర్ పేషెంట్, ఆయన నిన్నటి నుంచి ముద్ద అసలు అన్నం కూడా పెట్టలేదు, మందులు లేవు ఏమీ లేవు. ఎలా ఉండో నాకు భయంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారేమో. ఐదుగురు మా వాళ్ళే, మా పిల్లలిద్దరు, మా బావలు ముగ్గురు, వాళ్ళు ఐదుగురిని తీసుకొచ్చారు. రాత్రి గొడవ జరిగినప్పుడు పోలీసులు ఫోన్ చేయలేదు మీరు? 100 పోలీసులు ఫోన్ చేయలేదండి. వాళ్ళు మా మీద కేసు పెట్టడానికి అని చెప్పని వాళ్ళే తగలబొగలు కొట్టుకొని ఇట్లా వచ్చేసారు, రిమ్స్ కోసం వచ్చేసారు. అక్కడికి మేము వచ్చేసరికి వాళ్ళు కట్టులేపుకుంటున్నారు. మేము కొట్టిందిలే చేసింది లేదు, కట్టులేపుకుంటున్నారు. అది కావాలనే కేసు బలపడాలని కట్లు కొట్టుకొని వేశారు. ఎస్సీ వర్గీకరణకు దొడ్డిదారిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు మాలలకు తీవ్ర అన్యాయం చేయాలని చూస్తున్నారని, దీనిని మాల ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని మాల ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షులు తుల్లిబిల్లి అశోక్ బాబు అన్నారు. మాల ఉద్యోగ సంఘం మాల జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించి మాలలకు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు అన్నారు. రాష్ట్రంలో మాలలపై కుట్ర జరుగుతుందని, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మాలలకు అన్యాయం చేయాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని అన్నారు. ఇటీవల పిఠాపురంలో మాలలను గ్రామ బహిష్కరణ చేయడం దారుణమని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై మౌనం దాల్చడం మాలల పట్ల పవన్ కళ్యాణ్ కు ఉన్న వివక్ష అర్థమవుతుందని అన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వర్గీకరణ చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నామని అన్నారు. వర్గీకరణను రద్దు చేయకుంటే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేపడతామని తెలిపారు. మీడియా సమావేశంలో మీట్నసల శాంతారా, కొప్పోలు ఏడుకొండలు, బంటుపల్లి రాజు, పిల్లి మాలయాద్రి, రెజల్ల రమేష్, మేడికొండ లక్ష్మీనారాయణ, దాసరి ప్రసాద్, కొమ్మతోటి పౌల్, మాలపాటి శేషగిరి, మేకల లక్ష్మయ్య, మాలప్రోలు ప్రకాష్, కోతి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేస్తూ ఇటీవల ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్గీకరణ ఆర్డినెన్స్ జీవోని ఈ యొక్క అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. కానీ కౌన్సిల్లో ప్రవేశపెట్టి ఆమోదింపచేశారా అంటే, ఆమోదింప చేయడానికి తప్పనిసరిగా బిల్లు కౌన్సిల్లో చట్టసభలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఇవ్వాలి. అటువంటి డాక్యుమెంట్ ఏమి ఇవ్వకుండా ఒక్క సింగిల్ లైన్ డాక్యుమెంట్ రాసి ఈ యొక్క వర్గీకరణని ఆమోదిస్తున్నామని చెప్పి ఈ యొక్క మండల్ చైర్మన్ అంటే మోషన్ రాజు గారికి దృష్టికి తీసుకెళ్లటం, మోషన్ రాజు గారు సభ్యులందరూ చదవకుండా ఇలాంటి దొడ్డిదారి వర్గీకరణని నేను కొట్టిపారేస్తున్నాను అని చెప్పి బయటికి వెళ్ళిపోవటం అంటే, ఒక దొడ్డిదారిన యొక్క ఎస్సీలను వర్గీకరించి దళిత భోజనం లెక్క ఐక్యత దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు లెక్క ప్రభుత్వం కూడా ఉద్దేశించినట్లే ఉంది. ఈ యొక్క నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఉన్నటువంటి న్యూమరికల్ డేటా కానీ ఎంపీరికల్ డేటా కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా ఈరోజు మాలలకు అన్యాయం చేయాలనే దురుద్దేశంతో తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాన్ని యొక్క మాల ఉద్యోగుల సంఘంగా మాలలు చేసి నాయకులుగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రాష్ట్ర గవర్నమెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్డినెన్స్ ఇవ్వటం అనేది ఒక దారుణమైనటువంటి సంఘటన. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గవర్నమెంట్ పైన ఆధారపడి సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు 10 రకాలైనటువంటి చట్టాలను ఆమోదించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా రాష్ట్ర గవర్నమెంట్ ఈరోజు తన ఇష్టానుసారముగా ఈ ఆర్డినెన్స్ను జారీ చేయటం, అది కూడా గవర్నమెంట్ వచ్చిన 8.5 నెలల్లోనే మాలలపైన రక్కసి చూపించి మాలలకి వ్యతిరేకంగా మాదిగలకి అనుకూలంగా పనిచేయటం అనేది ఇది ఒంటెద్దు పోకడగా ఉంది. కాబట్టి ఈ ఒంటెద్దు పోకడను మాలలు తిరస్కరించి చట్టపరమైనటువంటి నివేదిక ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా
ప్రయాణం చేసి ఈ ప్రయాణంలో గెలుపొందాలని పిలుపునిస్తూ ప్రతి మాల కుటుంబానికి, ప్రతి మాల రక్త బంధువుకి తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మాల బంధువులందరూ గమనించి మేలుకొని మనపై జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కుట్రను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విధంగానే చట్టాన్ని తయారు చేయాలన్న విధంగా ఉన్నటువంటి ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాల ఐక్య వేదికగా ఇక్కడ మేము చేరడం జరిగింది. ఏదైతే ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మొట్టమొదటి నుంచి కూడా మరి మాల సంఘాలు, మాల జేసీలు గత 30 సంవత్సరాల నుంచి ఏకైక పోరాటం చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న బీజేపీ పార్టీ, బీజేపీతో పాటు మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి ఆర్ఎస్ఎస్కి సంబంధించే పనిచేస్తుందని మేము మాలలంతా ఈ రాష్ట్రం నుంచి మేము మరి వీళ్ళ మీద ఒక సవాల్ చేస్తూ ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న మనవాద పార్టీలు మొత్తానికి మేము ఒక సవాల్ విసురుతున్నాం. ఈ మా రాష్ట్రంలో మాలలంతా 1 కోటి మంది ఉన్నాం. మేము ఒకటే మా డిమాండ్, వర్గీకరణ చట్ట విరుద్ధం. చట్ట ప్రకారం మీరు చేయాలి అంటే మరి ఏదైతే ఉమ్మడి 13 జిల్లాల్లో కలెక్టర్లని మీరు ఇన్ఛార్జీలుగా వేసి నిజమైన డేటా తీసి ఆ డేటా ప్రకారం ఉన్న మాలల్లో ఉన్న ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందు దానికి జవాబు చెప్పి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ ఉన్న 59 ఉపకులాలకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారో ముందు ఆ బిల్లు పెట్టిన తర్వాతనే వర్గీకరణ విషయం మాట్లాడండి. మేము మొట్టమొదటి నుంచి కూడా మరి న్యాయబద్ధకంగా వర్గీకరణ మీరు కులగణన న్యాయబద్ధకంగా చేయాలని మొట్టమొదటి నుంచి మేము డిమాండ్ చేస్తాం. శ్రవణ నక్షత్రం గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరిలోని వెంకటేశ్వర స్వామి వారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జయరాం థియేటర్ వద్ద ఉన్న గోశాలలో గోవులకు పూజ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పల్లకిలో ఉంచి సుందరంగా అలంకరించి భక్తులు తమ భుజాలపై మోస్తూ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. కేశవస్వామిపేట, సిఎస్ఆర్ శర్మ కళాశాల, గద్దలగుంట, రాజపా నగల్ రోడ్ మీదుగా గిరి ప్రదక్షిణ శ్రీగిరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంది. గిరి ప్రదక్షిణ ముందు భాగంలో మహిళలు శంకు చక్రాలు, తిరునామాలు, గరుడాల్వార్ చిత్రపటాలను ధరించి నడిచారు. గోవింద నామస్మరణతో గిరి ప్రదక్షిణ ప్రాంతం మారుమ్రోగింది. గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధా రమణగుప్తా జంధ్యం, దనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి పూర్తయి 16 రోజులు పూర్తయిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని పలు ప్రదేశాల్లో గల రామాలయాలలో 16 రోజుల పండుగను వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా నగరంలోని సీతారామపురం కొండపై గల అతి పురాతన శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజాధికాలను జరిపించారు. ఈ సందర్భంగా విశేషంగా తరలివచ్చిన భక్తుల రామనామ స్మరణల నడుమ శ్రీవారికి ఏకాంత సేవను నేత్రపర్వంగా జరిపించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా స్వామివారిని మల్లెపూలతో చక్కగా తీర్చిదిద్ది ప్రత్యేక అర్చనాది ఆరాధనలను జరిపించి ఆపై ఏకాంత సేవను భక్తి శ్రద్ధల నడుమ చక్కగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అశేషంగా పాల్గొన్నారు. అదేవిధంగా నగరంలోని మామిడిపాలెంలో గల రామాలయంలో స్వామివారిని నేత్రపర్వంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగించారు. అలాగే ప్రాంగణంలో విశేషంగా హోమక్రతువును జరిపించి పూర్ణాహుతి గావించారు.
చీమకుర్తిలో అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి 16 రోజుల పండుగను సోమవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి వసంతోత్సవం నిర్వహించారు. తదుపరి స్వామివారి మూలమూర్తులను ఆలయ అర్చకులు ఇలపావులూరి శేషశ్రీధర్ శర్మ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో ఉంచి గ్రామోత్సవం జరిపారు. కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గ అధ్యక్షుడు పుత్తూరు ఆంజనేయులు, కార్యదర్శి పులిపాటి సాంబశివరావు, కోశాధికారి నారాయణ వెంకట్రావు భక్తులు పాల్గొని స్వామివారి పల్లకి మోశారు. ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో గల శ్రీ రాధా గోవింద ఆశ్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఆశ్రమ ఆవరణలో వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆచార్యుల వారు ముందుగా గర్భాలయంలో గల శ్రీ రాధా గోవిందుల విగ్రహానికి విశేషంగా అభిషేకాన్ని జరిపించారు. అనంతరం దేవేరులకు జరిపించిన పుష్పార్చన ఆద్యంతం వేడుకగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని హరిబోల్ అంటూ రాధా గోవిందుల పట్ల తమకున్న భక్తి భావనను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు అలగిరి శ్రీనివాసాచార్యులు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బల్లికురువ మండల వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గోపిరాజు యాదవ్ని బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున, అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పాణెం చిన్న హనిమిరెడ్డి సోదరుడు వైఎస్ఆర్సీపీ నాయకులు నరసింహారెడ్డి పరామర్శించారు. వీరి వెంట బాపట్ల జిల్లా వైసీపీ అధ్యక్షుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు, మండల పార్టీ కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పట్టణ పార్టీ కౌన్సిలర్స్, వార్డు ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
నేనేమంటున్నానంటే అధికారం వచ్చింది కూటమి ప్రభుత్వానికి దరిదాపు 10 నెలలు పైన అయింది, సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఎందుకు ఈ అఘాయిత్యాలు పాల్పడతా ఉన్నారని అడుగుతా ఉన్నారు. ఏంటి అన్యాయం? గోపిరావు సోషల్ మీడియాలో పనిచేస్తాడైనా, ఒక బీసీ వాడైనా, ఒక యాదవ కులస్తుడైనా, ఏమీ చేయలేడైనా అన్యాయం కదా. చేస్తాడైనా అధికారం, మాకు అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు మేము ఇలా చేయలే. ఈ ప్రాంతంలో రాజకీయాలు నడిపే వాళ్ళకి ఆలోచించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చూస్తేనే మొదటిగా మా కరీంనగర్నేమో ఇష్టం వచ్చినట్టు పోలీస్ స్టేషన్ పిలిపించి భయపెట్టడం, ఇప్పుడేమో యాదవ కులస్తుడైనటువంటి గోపిరాజు మీద దాడి చేయడం, దాడి చేసి నిన్న జరిగితే ఇప్పటి వరకు కేసు కట్టకపోవడం చాలా దారుణం, అన్యాయం. నేను అందుకని చెప్తా ఉన్నా, ఎస్పీ గారితో మాట్లాడే ఎస్పీ గారు చాలా పాజిటివ్గా స్పందించి వెంటనే కేసు కడతా ఉన్నారు. కింద వాళ్ళు కూడా ఆలోచనతో ఉండాలి. ఎస్ఐ కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానీ మీరు ఏం చేస్తామని అడుగుతా ఉన్నా. మా వాళ్ళ మీద దాడి చేసి కత్తులతో కర్రలతో దాడి చేసి తల్లపగలు కొడితే లాండ్ ఆర్డర్ ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం. మీరే కళ్ళు లేని కబోజ్లా ఎందుకు వచ్చి రియాక్ట్ అవ్వటం లేదు? ఏదో అవకాశం ఉందని చెప్పేసి అడ్డగోలుగా మీ ఇష్టం వచ్చిన ప్రవర్తిస్తే రాజకీయాల్లో చెల్లుతాయని అడుగుతూ ఉన్నాం. మాకు అధికారం వచ్చినప్పుడు కూడా శభాష్ అనిపించుకోవాలా, పేదవాడికి సహాయం చేసే ఆలోచనతో ఉండాలా, ఏ పార్టీ అయినా సహాయం చేయాలనిపించాలా. ఇంత దారుణాలకు ఒడికట్టడం అనేది భావ్యం కాదు, ఇది నీతి బాహ్యమైనటువంటి చర్యగా కూడా అభినయిస్తాం. నేను అందుకనే ఎవరు దుండుగులు ఉన్నారో, ఎవరు గోపిరాజును కొట్టారో, ఎవరు దాడి చేశారో డీటెయిల్ ఎంక్వైరీతో కేసు రిజిస్టర్ చేయండి. కేసులు వాళ్ళకి శిక్ష పడాలా. ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి గొడవలు జరగకూడదనే మా ఆలోచన. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యాదవ కులస్తుడైనటువంటి, ఈ పేదవాడైనటువంటి, ఈ బీసీ కులానికి చెందినటువంటి గోపిరాజు కుటుంబానికి పూర్తిగా అండగా. డి న్యూస్ లో నేటి మాట. మంచి చెడు అని ఏ రోజు పేరు తగిలించుకుని రాదు. రోజు మంచిగా మారాలన్నా చెడ్డగా మారాలన్నా మన ఆలోచనలే కారణం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.